నా జీవితంలో ఒక్క రూపాయి అంతా లంచం తీసుకోలేదు. ఎమ్మెల్యే ఒక గుంట భూమి సంపాదించలేదు. ఏ విచారణకైనా సిద్ధం నేను, ఏ శిక్షకైనా విచారణ సిద్ధం నేను, ఏ విచారణకైనా. మీరంతా ప్రజలకు పోయి తెలుసుకోండి, నేను కాంటలేను. కానీ ఏమైందంటే ఇప్పుడు మొన్న అన్నాడు చూడు ఆయన, శుద్ధ పూస లేక హరిచంద్రు లేక మాట్లాడుతాడు. నిజమే, శుద్ధ పూస లేక మాట్లాడటం తప్పు పని చేసినప్పుడు శుద్ధ పూస లేక మాట్లాడతారు, హరిచంద్రులు లేక మాట్లాడతారు, ఇతరులు దొంగలు అంటారు, వాళ్ళు శుద్ధ పూసలమే అని చెప్తారు. కానీ దానికి విచారణ ఉండబట్టి ఏంటంటే ఓ మంచి విచారణ కమిటీ ద్వారానే విచారణ చేయించి వాళ్ళ బండారం బయటపడితే మాత్రం నిజం తెలిసే ప్రజలకు గెలిచిపోతాయి. వాళ్ళ విషయాలు బండారం బయటనే ఓ విచారణ కమిటీతో విచారణ చేయించుకున్నది. అందుకొరకు ఏంటంటే ఈ మన కాన్స్టిట్యూషన్ ఎవరి లీడర్లు కానీ ఆయన ముందుకు వచ్చే సరే మంచి అందరూ, ఎందుకంటే ప్రజలకు నూతన సంప్రదాయాలు సృష్టించాలి. ప్రజలకు ఏ లీడర్ కూడా సందేశం ఇవ్వాలి. సరే వాళ్ళ ఇష్టం మనం అడగనికి రాదు. కానీ నేను ఎవరి మీద ఆరోపణ చేస్తాను, నాకు ఎవడైంది నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు. కానీ నువ్వు ఆరోపణ చేసినావు కదా, నువ్వు నేను ముందర ఎవరి సంగతి మన ఇద్దరం పోదాం. ఈడీ ఉంటారు, ఏసీబీ ఉంటుంది, ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏందో ఉంటాయి, బాగానే ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్లు ఉండవు. మనం పోయి రిక్వెస్ట్ చేద్దాం, మా మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమంటాం, ఎంక్వైరీ చేద్దాం, చేయించడానికి రిక్వెస్ట్ చేద్దాం. చేపించుకుంటే నేను చెప్పలేదు, నువ్వు చెప్పలేదు, ప్రజలకు తెచ్చిపోతావు ఎవడేంది అనేది. ఎవడు శుద్ధ పూస, ఎవడు సత్యేంద్ర ప్రజలే తెలుసుకుంటా, మనం చెప్పవలసిన అవసరం లేదు. దానికి రెడీగా అన్న మంచి సంతోషం. రసీద్ దప్తే మసీద్ అనేది మేము వెంకటికి మా ఊళ్ళో రసీద్ దప్తే మసీద్. అది లేట్ అయితే అంటే భవనమ్మ గుడి ఉండదు, అమ్మవారితో అనుకో, ఇంకా రామేశ్వరి ఏ దేవాలయంతో అనుకో, ఆ దేవుళ్ళ పాదాలకు ఆ చేతులు పెట్టి ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వెంత సంపాదించుకున్నావు నువ్వు చెప్పాలి, నేనెంత సంపాదించావు నేను చెప్పాలి, నీ ఆస్తులు ఎంతో నువ్వు చెప్పాలి, నా ఆస్తులు ఎంతో నేను చెప్తా. అంతే. అదనగా మంచిదాకా ఆశం అట్లనే బయట పెట్టాలి, ఇట్లనే బయట పెట్టాలి, ప్రజలకు తెలవాలి. ఏ అన్యాయంగా సంపాదించినా ఒక రూపాయి లంచం తీసుకున్నా చెప్పండి, మేము దానికి అన్ని ఏ దానికైనా సిద్ధం, ఏ చర్యకైనా సిద్ధమని చెప్పాము. అప్పుడు చెప్తాను ఆ విషయాన్ని. అవన్నీ ఆధారాలతో యుక్తంగా చూపిస్తే ఎవరు చేసే పనులకు ఎవరు టెంకాయలు కొడుతారు అవన్నీ తర్వాత చెప్తాం. ఇక ఆ విషయం ఎందుకంటే మళ్ళీ గ్యాప్ అయితే తక్కువ వస్తుంది.